తీర్పుతో రాష్ట్రంలో కొత్త తుఫాన్ 4 లక్షల మంది ఓట్లతో 4 కోట్ల మందికి మేలు. మీరు వేసే ఓట్లతో కాంగ్రెస్ దిమ్మ తిరగాలి. ఎగురుతున్న వాళ్ళందరి తోకలు కత్తిరిస్తాం. ఆకు రౌడీలను రేవంత్ కూడా కాపాడలేడు. ఎర్రగడ్డ రోడ్ షోలో కేటీఆర్. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో కొత్త తుఫాన్ రాబోతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు గట్టిగా బుద్ధి చెప్పాలి. మీరు వేసే ఓట్లతో కాంగ్రెస్ నేతల దిమ్మ తిరగాలి అని జూబ్లీహిల్స్ ఓటర్లకు పిలుపునిచ్చారు. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజల తీర్పుతో 4 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు మేలు జరగబోతుందని వ్యాఖ్యానించారు. మరో 500 రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, ఇప్పుడు ఎవరెవరు ఎగురుతున్నారో వారందరి తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి ఎర్రగడ్డలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. దారిలో యూసఫ్గూడ జంక్షన్లో కారు ఆగితే పక్కన నిలబడిన ఆటో డ్రైవర్ మహమ్మద్తో మొహమ్మద్ బాయ్ ఎట్లుంది కాంగ్రెస్ పాలన అంటే 2 ఏళ్ల నుంచి మొత్తం నాశనమైందని చెప్పాడు. కేసీఆర్ ఉన్నప్పుడు రోజుకు 2000 సంపాదించేవాడిని, అందులో 1000 మిగిలేవి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు 1000 వస్తే ఆటో కిరాయి, ఇంటికి పిల్లల ఫీజులకు కూడా సరిపోతలేదని చెప్పాడు అని కేటీఆర్ అన్నారు. ఒక్కసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు అనుభవించాల్సిందేనని చెప్పానని, ఇప్పుడేమైనా చెయ్యొచ్చా అని అడిగాడని, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడించి ఆ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పడమే సరైన పరిష్కారం అని సూచించానని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల్లో ఓడతామనే భయంతో బీఆర్ఎస్ లీడర్ షరీఫ్ను బలవంతంగా తీసుకెళ్లి కాంగ్రెస్ కండువా కప్పారని, టాస్క్ ఫోర్స్ పోలీసులను అడ్డం పెట్టుకుని నేతలపై దౌర్జన్యం చేస్తూ తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలని మండిపడ్డారు. హిట్లర్ వంటి నియంతే పతనమయ్యాడు, రేవంత్ ఎంత అని ధ్వజమెత్తారు. 10 ఏళ్లలో కేటీఆర్ ప్రజలను ఎలా చూసుకున్నారో, ఎలాంటి మంచి పనులు చేశారో అందరికీ తెలుసన్నారు. కేసీఆర్ హయాంలో 1,00,000 సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు పెరిగాయని, ప్రముఖ ఐటీ సంస్థలు హైదరాబాద్కు వచ్చాయని చెప్పారు. హోటళ్లు, చిరు వ్యాపారాలు బాగా నడిచాయని, రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని నాశనమయ్యాయని అన్నారు. కాంగ్రెస్ 420 అబద్ధాలు హామీలు ఇచ్చిందని, ఒక్కటి కూడా అమలు కాలేదని చెప్పారు. రేవంత్ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తామని చెప్పిండు, ఒక్కసారైనా చేశాడా అని ప్రశ్నించారు. పేదల కష్టపడి కొనుక్కున్న ఫ్లాట్ల ధర కూడా పడిపోయాయని వ్యాఖ్యానించారు. హైడ్రా పేరుతో హైదరాబాద్లో 1000 ఇండ్లను నేలమట్టం చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువులో ఇల్లు కడితే హైడ్రా ఆయన జోలికి వెళ్ళలేదని, మంత్రులు పొంగులేటి, వివేక్, పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చెరువులో కడితే వారిని ఏమనరని, పేదల ఇల్లు మాత్రం కూలగొడతారని మండిపడ్డారు. 800 మంది రైతులు, 109 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కేసీఆర్ పథకాలను రేవంత్ ఆపేశాడని, పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలవ్వ వరకు అందరినీ మోసం చేశాడని మండిపడ్డారు. కాంగ్రెస్ అరాచకాలకు భయపడుతున్న ప్రజలు కేసీఆర్ రావాలని అడుగుతున్నారని కేటీఆర్ చెప్పారు. కారుకు బుల్డోజర్కు మధ్య జరుగుతున్న ఎన్నిక అని వ్యాఖ్యానించారు. కత్తి కాంగ్రెస్కి ఇచ్చి బీఆర్ఎస్ను యుద్ధం చేయమంటే కష్టమని, కత్తి మాకు ఇస్తే కాంగ్రెస్తో పోరాడతామని, మీ ఇళ్లపైకి బుల్డోజర్ వస్తే అడ్డంగా పడుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఓటుకు 5,000, 6,000 ఇస్తున్నారని, యూసఫ్గూడలో ఏకంగా 8,000 కూడా ఇస్తున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇస్తే తీసుకుని బీఆర్ఎస్కు ఓటేయాలని కోరారు. ఇప్పుడు నకరాలు చేసే ఆకురౌడీలను ఒక్కొక్కరి సంగతి తేలుస్తామని, ఎవడు తోక జాడించినా కత్తిరిస్తామని చెప్పారు. ఇప్పుడు ఎవరెవరు ఎగిరి పడుతున్నారో వారిని రేవంత్ రెడ్డి కూడా రక్షించలేదని హెచ్చరించారు. సర్వేలన్నీ కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పగానే అజారుద్దీన్ మంత్రి చేశారని, జూబ్లీహిల్స్లో ఓడిస్తే అధికారాన్ని కాపాడుకునేందుకు రేవంత్ రెడ్డి హామీలన్నీ అమలు చేస్తాడని అన్నారు. ఇక్కడ హామీలు అమలు అవుతాయా లేవా అనేది పక్కన పెడితే, వాస్తవంగా అయితే ఎవరు హ్యాపీగా లేరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత.
ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్వరూ హ్యాపీగా లేరు. సో ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్కి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా మీ ఇష్టం. కానీ చాలా ఆలోచించి ప్రధానంగా ఇప్పటిదాకా మనకు జరిగిన అంశాలు కావచ్చు, జరుగుతున్న అంశాలు కావచ్చు, అన్నీ చూసాం కాబట్టి మనకేం కావాలో క్లారిటీ ఉంది కాబట్టి ఆలోచించి ఓటేయండి. ఏ అభ్యర్థికి ఓటు వేయాలనేది మీరు ఆలోచించి వేసే ఓటు 3 సంవత్సరాలు మళ్ళీ మీరు అభివృద్ధి అనేది చూడగలిగేటట్టు ఉండాలి. ఎవరైనా కానీ ఈరోజు మాట్లాడే మాటలు రేపు ఉండవు వీళ్ళ దగ్గర. ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఈరోజు ఏదైతే మనతో మాట్లాడుతూ ఉన్నాడో ఆ హామీలు ఏవి కూడా రేపు అమలు అవుతాయా అవ్వవా అనేది ఇక దైవేచ్ఛది. కేవలం ఇప్పుడు మన ఓట్లు కావాలి కాబట్టే ఎంతకైనా దిగజారి మనల్ని అడుగుతారు, ఎంతకైనా దిగజారుతారు. సో ఇవన్నీ కూడా కేవలం మనల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నమే తప్పితే మనం ఆలోచించి కరెక్ట్గా ఎవరికి వెయ్యాలనే ఆలోచనతో ఆల్రెడీ ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. సో చూద్దాం ఎట్లా ఉండబోతుంది తీర్పు అనేది. గోపీనాథ్ మృతిపై దర్యాప్తు చేయండి. రాయదుర్గం